తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ జరిగింది. 6 బెర్తులు ఖాళీ ఉండగా తీవ్ర అడ్డంకులు వడపోత తర్వాత ఒక 3 మాత్రమే ఎట్టకేలకు భర్తీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇందులో ఒక మాల, ఒక మాదిగ, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. ప్రమాణ స్వీకారం అయిపోయింది. 24 గంటలు గడిచిపోయింది. ఇంకా కొత్త మంత్రులకు పోర్ట్ఫోలియోలు కేటాయించలేదు. మామూలుగా అయితే ఎప్పుడు కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగిన నాడు సాయంత్రంలోపే మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎంఓ నుంచి ప్రకటన వస్తుంది. కానీ 3 మంత్రులకు శాఖల అలాట్మెంట్పై మాత్రం ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. పైగా మంత్రులకు శాఖల కేటాయింపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా నిన్న ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఫలానా శాఖే కావాలని మంత్రులు పట్టుబడుతున్నారట. పైగా సీఎం రేవంత్ రెడ్డి కూడా తన దగ్గర ఉన్న శాఖలను ఎవరికి ఇచ్చేందుకు ఇష్టపడట్లేదట. దీంతో శాఖల కేటాయింపు పంచాయతీ ఢిల్లీకి చేరుకుంటుందన్నారు. విస్తరణ అయితే జరిగింది, కానీ కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా, లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన దగ్గర ఉన్న శాఖల్లోని కొన్ని కొత్త మంత్రులకు ఇచ్చే యోచనలో సీఎం ఉన్నారట. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర సాధారణ పరిపాలనా శాఖతో పాటు హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్ధకం, మైనింగ్ శాఖలు ఉన్నాయి. ఇందులో మున్సిపల్ శాఖ, విద్యాశాఖను వదులుకునేందుకు సీఎం రేవంత్ ఒప్పుకోవట్లేదట. ఆ 2 శాఖలకు తానే పర్యవేక్షించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక విద్యాశాఖను ఎవరికి ఇవ్వబోనని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సమావేశంలో ఇప్పటికే సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇక హోంశాఖ విషయానికి వస్తే కీలక కేసులుండటంతో హోంశాఖను కూడా ఎవరికి ఇవ్వకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. కార్మిక, పశుసంవర్ధకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ శాఖలను తీసుకునేందుకు సదరు మంత్రులు ఆసక్తిగా ఉన్నారా లేదా అన్నది డిస్కషన్ పాయింట్ అయింది.